నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటలకే సచివాలయం ఉద్యోగులు పెన్షన్ నగదు పంపిణీ చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం భగవాన్ రాజుపాలెం గ్రామంలో మంగళవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా మంత్రి రవికుమార్ పెన్షన్దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు అందజేసి ప్రతి నెల పెన్షన్ నగదు అధికారులు ఇంటికి వచ్చి ఇస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వితంతువులకు వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారని, దివ్యాంగులకు 6,000 ఇస్తున్నారు అన్నారు. రాజుపాలెం గ్రామంలో త్వరలోనే కమ్యూనిటీ హాల్, డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని, పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఎన్నికల హామీలు నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. గ్రామంలో ఇవాళ 1వ తారీఖు కాబట్టి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎలా ఉందా, పాలనీలో ఏంది పరిస్థితి అని ఒకసారి చూడటానికి వచ్చాను. పెన్షన్లు ఇవ్వటమే కాకుండా కొంతమంది పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు, వికలాంగులు ఉన్నారు పిల్లలు, వాళ్ళ పెన్షన్ రావట్లేదని చెప్పారు. కొన్ని సమస్యలు చేసి డ్రైనేజ్ సమస్యలు ఇట్లాంటి చిన్నవి ఉన్నాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో వాటిని కూడా క్లియర్ చేస్తాం. ఇట్లా నెట్టుకునేది దాంట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడతారు, బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. అదే సరేమ్మా, ఈ అమ్మాయి రాష్ట్రంలో కూడా డబ్బులు అంతే ఉంది. ఎంత వస్తుంది నీకు అమ్మాయికి? మరి ఏం కావాలంట? ఇల్లు ఇస్తాం, కట్టుకోండి. ఇస్తాం, ఇల్లు కట్టుకోండి. మీ కొడుకులు ఇద్దరికి ఇల్లు కట్టించాం కదా, ఇబ్బంది గవర్నమెంట్ లో. ఇది పెన్షన్ 4,000 శుభ్రం చేయకపోతే ఇళ్ళకి కూడా అలవాటు చేయి. వేస్ట్ అంతా వాళ్ళ ఇంట్లో ఒక దాంట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళి ఇప్పుడు మన గుంటూరు దగ్గర ఇల్లు ఉండాలి, వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి. ఇప్పుడు మన మున్సిపాలిటీ నుంచి ఎస్ఐ చెప్పాలి కదా, ఎమ్మటే ఫోన్ చేసి ఎస్ఐ గారు కూడా ఉన్నారా? రివర్స్ అయ్యాడు అబ్బాయి, ఆదినీలైన అబ్బాయి, ఇంతకుముందు ఎక్స్ సర్పంచ్. వాడు 4 తీసుకొని హైదరాబాద్ లో పిల్లలు తీసుకుని వచ్చి తాగి, వాడికి తెలియదుగా మంచి పని అని. అమ్మాయి 100% లో రాదా? 100% రాలేదు కదమ్మా, వచ్చిందా రాదా మీ రూల్ ప్రకారం? రిజర్వబుల్ సర్టిఫికేట్ కాబట్టి 6,000 ఇచ్చాం, మామూలుది కాబట్టి. అమ్మాయి లేకుండా ఉంది కదా, ఓ మనిషి ఆధారపడాల్సిందే కదా. అమ్మాయి మీద డబ్బులు ఇచ్చేది పట్టుకోలేకపోతుంది కదా. 100% ఉందా లేదా అని అడుగుతున్నా. సర్టిఫికేట్ చూసారా? సర్టిఫికేట్లో ఏముంది? మామూలుగా ఉంది, దాన్ని సరి చేయించు. అది నేను అడుగుతాను. రేపు వస్తారు, ఉండమ్మా, రేపు వస్తారు, మీరు దగ్గర నుండి చేయించుకోండి. మీరు వచ్చిన వాళ్ళు మీరందరూ గొడవ పెట్టుకునే దానికి తెలియదబ్బా. ఎవరు పెట్టుకున్నా మీరు దగ్గర నుండి చేయించుకోవాలి. మీ సమస్య మీరు దగ్గర నుండి చేయించుకోవాలి. మనిషిని పంపించే దగ్గర నుండి చేయించుకోవాలి కదా. మీరు వాడు కొట్టపోయి పంపించారంట కదా. అది నువ్వు మేనేజ్ చేయాలి. అన్ని పబ్లిక్లో చేయాలి. నువ్వేం చేయాలి? ఈ 2 ఇళ్ళ ఎలక్షన్ టైంలో ఆపితే మేడం గారు వచ్చిన రోజు చెప్తే కనెక్షన్ ఇచ్చాం. సర్టిఫికేట్ చూసారా? సర్టిఫికేట్ లో ఏముంది? మామూలు ఉంది, దాన్ని సరి చేయించు. మీకేమవుతావు? మీ అత్తయ్య సరే పట్టుకోండి. ఇంకా 2 ఉన్నాయి. ఇది పెన్షన్ 4,000. నీదే పెన్షన్. అది ఏం కావాలి మరి? ఏం కావాలంటే మరి ఇల్లు రాష్ట్రంలో కూడా డబ్బులు అంతే ఉంటాయి. ఎన్ని నెలలు వస్తున్నాయా? 1వ తారీఖు కల్లా. ఓకే.
పడతారు. ఇది ఇమ్మంటావా పెట్టుకునేది? కుర్చీలో కూర్చొని పెట్టుకునేది అంటే ఇట్లా నెట్టుకునేది, దాంట్లో కూర్చోబెట్టి బెల్ట్ పెడతారు, బయటకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. అది మన 75 రేపు ఇంకా కొత్త ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లే పెంచేస్తున్నారు. రేపు కొత్త ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ 2 ఇళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భర్త చనిపోయిన నెల రోజుల్లోపు భార్యకి పెన్షన్ వస్తుందని 12వ వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ బాబు అన్నారు. అద్దెంకి పట్టణానికి చెందిన తిప్పాపత్తిన శ్రీనివాసరావు ఇటీవల చనిపోగా ఆయన భార్య అయిన సీతకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవతో కౌన్సిలర్ రమేష్ పెన్షన్ మంజూరు చేయించి మంగళవారం పెన్షన్ నగదు అందజేశారు. అలాగే 12వ వార్డులో కౌన్సిలర్ రమేష్ బాబు ఇంటింటికి పర్యటించి వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. ఏపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ నగదు పెంచి ప్రతి నెల 1వ తేదీన ఇస్తున్నారని, భర్త చనిపోయిన నెల రోజుల్లోపే భార్యకి పెన్షన్ మంజూరు చేస్తున్నారని రమేష్ బాబు తెలిపారు. తిప్పాపత్తిన శ్రీనివాసరావు గారు గత నెల క్రితం చనిపోయి ఉన్నారు. అలాగే ఆమె భార్య అయినటువంటి సీతా గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే స్పందించి 4,000 రూపాయలు పెన్షన్ మంజూరు చేసి ఉన్నారు. ఒక నెల పెన్షన్ 4,000 రూపాయలు మంజూరు చేసి ఉన్నారు. అలాగే వారికి మా ధన్యవాదాలు. అలాగే మా అద్దంకి దైనిక మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సౌజన్యంతో ఇలాగా మంజూరు అయి ఉన్నాయి. అలాగే మన వికలాంగులకి 42 మందికి బళ్ళు మంజూరు చేసి ఉన్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. 42 మందికి వికలాంగులకి బళ్ళు ఇచ్చినారు. అందువల్ల సంతోషంగా మనం జరుగుతుంది. చిన్నగా బజార్కి రాగలుగుతున్నాము. అది ఇంకోటి పట్టుకో అరా చూడు, నేను అది మంత్రి గారికి పంపిస్తే ఇప్పుడు అందుకు రండి సార్. సీను మరి చూడు. ఓకే సార్. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అద్దంకి పట్టణానికి చెందిన కొండముంది బంగారు బాబును నియమించారు. బంగారు బాబు బీజేపీ పార్టీలో మొట్టమొదటి నుంచి క్రింద స్థాయి నాయకుడిగా పనిచేసి నేడు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో అద్దంకి బీజేపీ నేతలు బంగారు బాబును కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామదాని శ్రీరామ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా అద్దంకి చెందిన బంగారు బాబును నియమిస్తున్నారని, బంగారు బాబు పార్టీలో మొదటి నుంచి వారి సేవలు అందిస్తున్నారన్నారు. అధిష్టానం నిర్ణయంకు అందరూ కట్టుబడి ఉన్నారని శ్రీరామ్ చెప్పారు. జిల్లా అధ్యక్షులు అద్దంకి వాసి కావడంతో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా బంగారు బాబుకి అద్దంకి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు శ్రీరామ్, బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని. ఈరోజు బాపట్ల జిల్లా కేంద్రమైన బాపట్లలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన జిల్లా అధ్యక్ష ఎంపిక ప్రక్రియలో మన అద్దంకి నియోజకవర్గానికి చెందిన అద్దంకి పట్టణానికి చెందిన సోదరులు గౌరవనీయులు కొండముంది బంగారు బాబు గారిని బీజేపీ రాష్ట్ర పార్టీ అధిష్టానం బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారికి మా యువజన విభాగం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన తెలిసిన విషయం అందరిలోనూ కలివిడిగా ఉంటూ పార్టీ కోసం విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే పర్యటిస్తూ బీజేపీని అద్దంకి ప్రాంతంలోని బాపట్ల జిల్లాలను బలోపేతం చేయాలని మా యువమోర్చా తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కోరుకుంటున్నాను. కాబట్టి మన యువమోర్చా నాయకులంతా కూడా జిల్లా వ్యాప్తంగా మన బంగారు బాబు గారికి సహకరించి పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేయవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.
స్నేహం, సేవ, సహకార ఆశయాలతో రోటరీ క్లబ్ పనిచేస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ట్రెజరర్ మల్లాది శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో శ్రీనగర్ 2వ లైన్లో 3 సిమెంటు బల్లలు, విఎన్ఎస్ అపార్ట్మెంట్ దగ్గర 1, నాగులపాడు రోడ్డు 1 మొత్తం 5 సిమెంటు బల్లలను ఏర్పాటు చేయగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో 5 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగినది. 3 బెంచీలు శ్రీనగర్ 2వ లైన్లో, 1 నాగులపాడు రోడ్లోనే, 1 విఎన్ఎస్ అపార్ట్మెంట్ మొత్తం 5 బల్లలు. వీటికి ఆర్థిక సౌజన్యం అందించిన వారు అద్దంకి పట్టణ మెడికల్ అసోసియేషన్ వారు 2 బల్లలు, వెల్నాటి శ్రీనివాస్ 1, చుండూరి శంభయ్య గారు 1, సురేష్ మహేష్ 1. ఈ 5 బల్లలు ఇచ్చినందుకు వారికి రోటరీ క్లబ్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో 5 సిమెంట్ బండ్లు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటి వరకు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో దాదాపు సుమారు 50 బల్లల వరకు దాతల సౌజన్యంతో అద్దంకి పట్టణంలోనూ చుట్టూ ఉన్న విలేజెస్లోనూ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా నడుస్తూ ఉన్నప్పుడు కాస్త సేద తీర్చడానికి దగ్గరలో ఏదన్నా బెంచి అనేది ఉన్నట్లయితే కనుక అక్కడ వాళ్ళు సేద తీర్చుకొని కాసేపు కూర్చొని మళ్ళా వాళ్ళ పయనం సాగించడానికి అవకాశం ఉంటుంది. అందువలన అలాంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంచెలంచెలుగా అప్పుడు కొన్ని ఇస్తూ సహాయం చేస్తూ ఉన్నది. కాబట్టి దాతలు ఎవరైతే ఇచ్చారో ఈరోజు దాతలు 5గురికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు కానీ వృద్ధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ బల్లలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బల్లలకు గాను ఈ సేవా స్నేహం సహకారం అనే ధ్యేయంతో ఈ బల్లలో స్నేహానికి గుర్తుగా మలాది శ్రీనివాసరావు, నాగయ్య సౌజన్యంతో మొన్న ఈ మధ్యనే ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కోసం ఒక బల్ల ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా ఇక్కడ 3 బల్లలు వెల్నాటి శ్రీనివాసరావు, శంభయ్య మాస్టారు, అదేవిధంగా సురేష్ మహేష్ మన మెడికల్ అసోసియేషన్ ద్వారా 2 బల్లలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మా యొక్క ధ్యేయం, అందరికీ రక్షణ కల్పించడమే. ఇక్కడ సాయంత్రం పూట పార్కు లాగా సుమారు 15-20 మంది కూర్చుంటారు ఈ బల్ల మొత్తం కూడా. అందుకోసం శ్రీనగర్ 2వ లైన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన పెద్దలను పిలిచి వారి ద్వారా వీటిని ఓపెన్ చేయించినందుకు వారికి వచ్చినందుకు ఇచ్చిన వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ